ఓకే సార్. నెక్స్ట్ దృష్టాంతాలంకారం. దృష్టాంతము అంటే ఉదాహరణ. దృష్టాంతాలంకారం ఉదాహరణతో పాటు చెప్పడం. దీని యొక్క లక్షణం చూస్తే ఉపమాన ఉపమేయాల యొక్క వేరు వేరు ధర్మాలను బింబ ప్రతిబింబ భావం అంటారు. బింబ ప్రతిబింబ భావం అంటే మనం అద్దంలో చూసుకుంటాం. అద్దంలో చూసుకున్నప్పుడు ప్రతిబింబం అక్కడ ఎలా ఉంటే ఇక్కడ అలాగే ఉంటుంది అన్నట్టు. రెండు ధర్మాలు ఉన్నాయి. ఒకటి మనము, రెండు అద్దం. ఆ రెండిట్లో కూడా ఎవరు కనబడుతున్నాము? మనమే కనబడుతుంది. అంటే రెండిట్లో కూడా ఒకే ధర్మం పాటించబడితే అది దాన్ని బింబ ప్రతిబింబ భావం అంటారు. దాన్ని దృష్టాంతాలంకారం అంటారు. ఎగ్జాంపుల్, పెరుగును ఎంత చిరిగినా వెన్ననే ఇస్తుంది, అలాగే మంచి వారిని ఎంత బాధించినా అదేమి ఏం చేస్తున్నా ఎంత బాధించినప్పటికీ ఇతరులకు మంచే చేస్తారు. ఇక్కడ మంచి వారిని దేంతో పోల్చాడు? పెరుగుతో పోల్చాడు. మనం చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు. వాళ్ళని మనం ఎంత బాధ పెట్టినా, తిట్టినా, పట్టించుకోకపోయినా, లేకపోతే వాళ్ళని ఏ విధంగా మనం ఇబ్బంది పెట్టాలని ట్రై చేసినా వాళ్ళు మనకి ఎప్పుడు ఏం చేస్తారు? మంచే చేస్తారు. ఎలా? పెరుగుని మనం చిలికినప్పుడు, పెరుగుని చిలకడం అంటే కవ్వంతో చిలుగుతాము. చిలికేప్పుడు పెరుగుని ఏం చేస్తున్నాం? పెరుగుని ఇబ్బంది పెడుతున్నట్టుగా అర్థం. అంటే పెరుగుని చిలికినప్పుడు దాన్ని ఇబ్బంది పెడుతున్నాం అన్నాడు. అలా ఇబ్బంది పెట్టినప్పటికీ దాని నుంచి ఏం వస్తుందట? వెన్న వస్తుంది. అంతేగాని నన్ను ఇబ్బంది పెడుతుంది కదా, నేను పెడుతున్నాను కదా అనేసి ఏమి ఇవ్వకుండా ఉండదు. వెన్నను ఇస్తుంది. దాన్ని ఇబ్బంది పెట్టిన వెన్న ఇస్తుంది. అలాగే మంచి వారిని బాధించిన వాడి ఇతరులకు మంచే చేస్తారు. అంటే ఇక్కడ బింబ ప్రతిబింబ భావం. ఇక్కడ రెండింటిలో కూడా ఏంటి బింబ ప్రతిబింబ భావం అయింది? మంచి. ఇక్కడ మనిషిలోను, ఇక్కడ పెరుగులోను ఒకటి ఒక సూక్తిలా ఉంటుంది. మొదటి వాక్యం పెరుగుని ఎంత చిరిగినా వెన్ననే ఇస్తుంది, ఒక సూక్తిలా ఉంది. రెండవది ఏంటి? మంచి వాడిని ఎంత బాధించినా ఇతరులకు మంచి చేస్తాడు. అది లోకోక్తి. అంటే లోకంలో ఉన్నటువంటి నిజం ఒకటి. అంటే ఒక లోకంలో ఉన్నటువంటి ఒక వాస్తవాన్ని అలాగే ఒక సూక్తితో అన్వయిస్తున్నాం. అలాగే బింబ ప్రతిబింబ భావం అంటే ఆ రెండింటి మధ్య సాధారణమైనటువంటి సమానమైనటువంటి ఒక గుణం ఉంది. ఆ గుణం ఏంటి? మంచి. ఆ రెండింటిలో ఉంది ఆ మంచి. ఎక్కడ? మంచివాడిలోనూ మంచి ఉంది, ఆ మంచి చేసేవాడిలోనూ మంచి ఉంది. అలానే వెన్న ఇస్తుంది, పెరుగులోనూ మంచి ఉంది. కాబట్టి ఇది దృష్టాంతాలంకారం అయ్యింది.